రైట్. ఒకసారి కరోనా వస్తే దాన్ని జయించిన తర్వాత మళ్ళీ వైరస్ వస్తుందా లేదా, ఒకసారి వైరస్ బారిన పడిన వారికి మళ్ళీ ఇన్ఫెక్షన్ సోకుతుందా లేదా, ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. ఇప్పటికే కరోనాపై జయించిన వారెవరైతే ఉన్నారో వారందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజా అధ్యయనాలు ఏవైతే ఉన్నాయో అవి సరికొత్త అంశాలని తెరపైకి తీసుకొస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాళ మనం చర్చ చేపట్టినాం. ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మెహబూబ్ ఖాన్ గారు, అలాగే సిసిఎంబి విజిటింగ్ సైంటిస్ట్ డాక్టర్ జగన్నాథం గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. ముందుగా మెహబూబ్ గారు, దేశవ్యాప్తంగా కూడా కరోనాపై యుద్ధం కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే తాజాగా వెలుగు చూస్తున్న అధ్యయనాలు ఏవైతే ఉన్నాయో, గతంలో కరోనా సోకి కరోనాను జయించిన వారిపై మరోసారి ఈ వైరస్ తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉన్నట్టు వస్తున్న అధ్యయనం వివరాలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిజంగానే ఈ వైరస్ రెండోసారి సోకే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయని భావించాలి? మామూలుగా అయితే మనకు ఈ కరోనా వ్యాధి గురించి క్షుణ్ణంగా మనకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, దాదాపుగా చైనాలో యూహాన్ నుంచి మనకు స్టార్ట్ అయిందండి ఈ వ్యాధి. అయితే వాళ్ళు చేసిన స్టడీస్లో చేసింది ఏంటంటే, ఈ రెండోసారి అంటే ఎవరికైతే ఈ కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా ఒక 2.5 నుంచి 3.5 నెలల తర్వాత రావటానికి ఆస్కారం ఉందని వాళ్ళ స్టడీస్లోనే వాళ్ళకు కూడా వచ్చినాయి, కేసులు కూడా వచ్చినాయి, రిపోర్ట్ అయినాయి యూహాన్లో. అయితే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు హాంకాంగ్లో కూడా కొద్దిగా రిపోర్ట్ అయినాయి. అయితే దీంట్లో ఏంటంటే, ఇది రీఇన్ఫెక్షన్ అనే దానికన్నా వాళ్ళు చెప్పింది ఏంటంటే రీయాక్టివేషన్ ఎక్కువ అన్నారు. అంటే ఎవరికైతే కరోనా వచ్చి కరోనాతో బాధపడి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సిమ్టమ్స్ ఫ్రీ అయిపోయి కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ వ్యాధి సోకినట్లుగా జరిగిందో అలాంటి వాళ్ళలో ఏంటంటే, ఏ వైరస్ అయితే ఫస్ట్ వాళ్ళ బాడీలో ఎంటర్ అయిందో అదే వైరస్ కొన్ని వైరస్ రీయాక్టివేట్ అయ్యి, అంటే అదే వైరస్ మళ్ళీ మల్టిప్లై అయ్యి వ్యాధిని చేయటం అనేది ఎక్కువగా జరుగుతుంది. రీఇన్ఫెక్షన్కి రీయాక్టివేషన్కి తేడా ఉంటుంది. రీఇన్ఫెక్షన్ అంటే వేరే వైరస్ మళ్ళీ బాడీలోకి ఎంటర్ కావటం. రీయాక్టివేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ బాడీలో ఉన్నదే ఫస్ట్ అటాక్ ఉన్న వైరసే కొన్ని మళ్ళీ మల్టిప్లై అయ్యి డిసీజ్ని ప్రొడ్యూస్ చేయటం. ఈ రెండు ప్రాసెస్లో ఎక్కువగా జరుగుతున్నది ఏంటంటే రీయాక్టివేషన్ ఆఫ్ ద వైరస్ వల్ల రిలాప్స్ అంటే మళ్ళీ రావటానికి ఆస్కారం ఉంది అనేది యూహాన్లో జరిగిన స్టడీస్ వల్ల తెలిసిన విషయం అన్నమాట. అంటే చెప్పినట్లుగా ఇది 2.5 నుంచి 3.5 నెలల తర్వాత రావడానికి ఆస్కారం ఉంది. అయితే అందరిలో రావాలని లేదు, భయపడాల్సిన పని లేదు. ఓన్లీ 10 to 15% ఆఫ్ ద పాపులేషన్ అంటే రావటానికి ఆస్కారం ఉంది, రాదు అని మాత్రం చెప్పడం లేదు, రావటానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మనకు అక్కడ తెలిసింది యూహాన్లో మనకు ఉన్న చరిత్ర కానీ వాళ్ళకున్న స్టడీస్ వల్ల మనకు తెలిసిన విషయం ఇది. ఎస్, జగన్నాథం గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇప్పటికే మనం చూసాం కరోనాకు సంబంధించి చాలామంది కొంత ఆందోళన చెందుతున్నారు. వచ్చి వెళ్ళిన వారు కొంత ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి. ఒకసారి వచ్చింది కరోనాను జయించాం, ఇక రిలాక్స్ కావచ్చు అనే ఒక భావనలో చాలామంది ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా తెరపైకి వస్తున్న ఈ కొత్త విషయం ఏదైతే ఉందో అందరిలో కూడా కొంత చర్చకు దారి తీస్తున్న పరిస్థితి. ఈ రెండోసారి రీఇన్ఫెక్షన్కు సంబంధించి కావచ్చు, రీయాక్టివేషన్కు సంబంధించి సిసిఎంబి విజిటింగ్ ప్రొఫెసర్గా మీరున్నారు, సైంటిస్ట్గా మీరున్నారు. మీరు ప్రధానంగా దీనిపై ఎట్లాంటి అంచనా వేస్తూ ఉన్నారు? దీని పరిస్థితిని మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? కరోనా వైరస్ సోకినప్పుడు నుండి మొట్టమొదటి ఏ వ్యక్తికైనా మొట్టమొదటి నాన్ స్పెసిఫిక్ ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుంది. అంటే ఏంటంటే శరీరంలో మ్యాక్రోఫేజెస్, న్యూట్రోఫిల్స్, డెండ్రిక్ సెల్స్ అనేటువంటి మొట్టమొదటి ప్రారంభ దశలో నాన్ స్పెసిఫిక్ గా వచ్చి ఈ వైరస్ ను నియంత్రించడానికి ప్రయత్నం చేస్తాయి. రెండవ దశకు వచ్చేటప్పటికి ఇదే వైరస్ కి స్పెసిఫిక్ గా యాంటీబాడీస్ తయారవుతాయి. అంటే ఈ వైరస్ కి యాంటీబాడీస్ తయారయ్యి ఈ వైరస్ ని ఎన్గల్ఫ్ చేసి దీన్ని రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. తర్వాత దశలో టీ సెల్స్ అనేటువంటి ఉత్పత్తి అవుతాయి. అంటే ఈ రకంగా 3 రకాలైనటువంటి 3 అంచెలుగా మన శరీరం ఈ వైరస్ మీద వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సమాయత్తం అవుతుంది, చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే వైరస్ మొట్టమొదటి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చాలా మందికి ఎసిమ్ప్టోటిక్ గా కనిపిస్తున్నారు. ఎసిమ్ప్టోటిక్ గా ఉన్న కొంత ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళల్లో యాంటీబాడీస్ వచ్చినప్పుడు పరీక్ష చేస్తే వాళ్ళకి వైరస్ సోకిందా లేదా అనేటువంటి విషయం నిర్ధారణ అవుతుంది. ఈ యాంటీబాడీస్ వచ్చిన వాళ్ళలో తక్కువ సంఖ్యలో యాంటీబాడీస్ ఉన్నాయనుకోండి, అంటే
మీకు సిమ్టమ్స్ ఏవి రావు. ఎందుకంటే తక్కువ సంఖ్యలో వైరస్ ఇన్ఫెక్షన్ కూడా తక్కువగా ఉంది కాబట్టి మొట్టమొదటి సిమ్టమ్స్ కనిపించవు. యాంటీబాడీస్ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఈ ఉత్పత్తి అయినటువంటి యాంటీబాడీస్ ప్రస్తుతం మనం చూస్తే కొన్ని పరిశోధనలు చెప్పేది ఏంటంటే ఒక 4 నెలలు 3 నెలలు శరీరంలో యాంటీబాడీస్ ఉండే అవకాశం ఉంది అని చెబుతున్నారు. ఈ యాంటీబాడీస్ పోయాయనుకోండి, పోయినప్పుడు శరీరంలో ఈ రకమైన లేక మళ్ళీ ఇంకొకసారి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక పద్ధతి. రెండోది, వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు పెర్సిస్టర్స్ అంటారు. అంటే ఈ పెర్సిస్టర్స్ అంటే ఏంటంటే వైరస్ పూర్తిగా పోయినప్పటికీ కొంత రెసిడ్యువల్ అమౌంట్, అంటే కొన్ని స్వల్ప సంఖ్యలో శరీరంలో వైరస్ లెక్క ఉంటాయి. అంటే పూర్తిగా శరీరం నుంచి పోకుండా. ఇవి పరీక్షల్లో కూడా తేలవు. ఎందుకంటే అత్యల్ప సంఖ్యలో శరీరంలో ఉన్నాయి కాబట్టి ఇవి మనం పీసీఆర్ టెస్ట్ చేసినా యాంటీబాడీ టెస్ట్ చేసినా కూడా ఇవి కనిపించలేని పరిస్థితిలో ఉంటాయి. ఇవి పెర్సిస్టర్స్ కంటిన్యూస్ గా ఉంటాయి. ఈ పెర్సిస్టర్స్ అత్యల్ప సంఖ్యలో ఉన్న కారణంగా ఇవి డార్మిటరీ స్టేట్ లో ఉంటాయి. అంటే ఇవి ఏ రకమైనటువంటి వ్యాధిని కలిగించవు, అలా ఉంటాయి. అయితే ఇది కొంతకాలం కొనసాగేటప్పటికీ ఇవి విజృంభించడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ పెర్సిస్టర్స్ 3-4 నెలలు అయిన తర్వాత రావడం వల్ల రీఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం వస్తుంది. అంటే ఇలా రీఇన్ఫెక్షన్ అనేటువంటిది ఇమ్యూనిటీ తయారు చేసినటువంటి అణువులు పోవడం వల్ల, అంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ సంఖ్య తగ్గడం వల్ల, లేదా ఈ పెర్సిస్టర్స్ ఉండడం వల్ల, ఇలాంటి కారణాల వల్ల జరుగుతుంది అనేటటువంటిది విశ్లేషణల ద్వారా తెలుస్తున్నాయి. అయితే దీని మీద మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. ఎందుకు వస్తుంది ఏమిటి అన్న విషయం మీద ప్రస్తుతం అయితే మనకున్న అవగాహన ప్రకారం ఈ రీఅపీరెన్స్ అనేటువంటిది చాలా తక్కువ మందిలో వస్తుంది, ఒకళ్ళిద్దరిలో వస్తుంది. ఇంకొకసారి ఏమవుతుందంటే ఒకవేళ పరీక్ష చేసినప్పుడు మిస్ అయిందనుకోండి, లేదు పీసీఆర్ పరీక్ష చేసినా లేదా యాంటీబాడీ పరీక్ష మిస్ అయిందనుకోండి, మిస్ అయిన తర్వాత ఇతనికి అసలు వైరస్ రాలేదు అనేటటువంటి ఒక సర్టిఫికేట్ వచ్చేస్తుంది. కానీ అది పరీక్షల లోపం వల్ల కానీ వైరస్ సోకపోవడం కావు. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని కేసులు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది మొట్టమొదటిసారి పరీక్ష చేసినప్పుడు. కాబట్టి పరీక్షలు మరింత క్షుణ్ణంగా చేయడము, తర్వాత ఈ పెర్సిస్టెన్స్ ఉన్నాయా లేదా అనేటువంటి విషయం తెలుసుకోవడం, వీటి వల్ల రీఅపీరెన్స్ వస్తుంది. రీఅపీరెన్స్ వచ్చిన వాళ్ళల్లో కూడా వ్యాప్తి చెందించే లక్షణం తక్కువగా ఉందని చెబుతున్నారు. కాబట్టి అంత కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళకి లోగడ ఉన్నటువంటి కొన్ని యాంటీబాడీస్ తర్వాత చేసే ట్రీట్మెంట్ వల్ల కూడా తగ్గుతుంది. వచ్చేవారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. వచ్చేవారి సంఖ్య చాలా తక్కువ. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే ధీమాను విశ్వాసాన్ని కలిగిస్తున్నారు సిసిఎంబి సైంటిస్ట్ జగన్నాథం గారు, అలాగే మహబూబ్ ఖాన్ గారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చను కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. మహబూబ్ ఖాన్ గారు, ఇంతకుముందు మీరు చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. 2 రకాలుగా, ఒకటి రీఇన్ఫెక్ట్ కావడం, రెండోది గతంలో వచ్చిపోయిన వైరస్ ఏదైతుందో అది రీయాక్టివేట్ కావడం అనే అంశాన్ని ప్రస్తావించారు. సాధారణంగా రీయాక్టివేట్కు సంబంధించిన అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని మీరు ఇంతకుముందే ప్రస్తావించారు. అయితే ఇతర స్ట్రెయిన్లు ఏవైతే ఉన్నాయో రీఇన్ఫెక్ట్ కావడానికి స్కోప్ నిజంగానే ఏమైనా కనిపిస్తోందా? గతంలో వచ్చిన వైరస్కు సంబంధించిన స్ట్రెయిన్ కాకుండా ఇతర స్ట్రెయిన్లు ఏమైనా వస్తే గతంలో కరోనాను జయించిన వారిని మళ్ళీ ఇన్ఫెక్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అయితే చెప్పినట్లుగా 2 పద్ధతుల్లో రీయాక్టివేషన్ కావచ్చు, రీఇన్ఫెక్షన్ కావచ్చు. ఏ పద్ధతిలో వచ్చినా కూడా దీని తీవ్రత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే శాస్త్రవేత్త గారు చెప్పినట్లుగా బాడీలో ఆల్రెడీ యాంటీబాడీస్ తయారై ఉంటాయి. బాడీ ఒక రకంగా ప్రిపేర్ అయి ఉంది ఆల్రెడీ. సో ఇది రీయాక్టివేషన్ కావచ్చు, రీఇన్ఫెక్షన్ ఏదైనా కానీ బాడీ తప్పనిసరిగా దీన్ని తట్టుకుంటుంది. దీని తీవ్రత కూడా చాలా తక్కువ ఉంటుంది, సిమ్టమ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఈ రిలాప్స్ అంటాం, మేమైతే రిలాప్స్ అంటాం, ఏదర్ ఇట్ ఈస్ రీయాక్టివేషన్ ఆర్ రీఇన్ఫెక్షన్. ఈ రిలాప్స్ అంటే రెండోసారి రావటానికి కారణాలు గల శోధించాల్సి వస్తుంది. ఉదాహరణకు ఒక మనిషికి కరోనా సోకింది, సిమ్టమ్స్ ఉన్నాయి, పాజిటివ్ వచ్చింది, మందులు తీసుకున్నాడు, సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయినాయి, 3-4 నెలలు గడిచింది, మళ్ళీ వచ్చింది, టెస్ట్ మళ్ళీ పాజిటివ్ వచ్చింది, సిమ్టమ్స్ కూడా ఉన్నాయి. అలాంటి టైంలో మళ్ళీ ఎందుకు వచ్చింది అనేది కనుక్కోవాల్సి వస్తుంది. అంటే ఇమ్యూనిటీ తగ్గి వచ్చిందా, లేకపోతే ఇమ్యూనిటీ బాగున్నా కూడా వచ్చిందా? అయితే ఏంటంటే ఈ వైరస్ వల్ల కానీ, ఈ వైరస్ని కంట్రోల్ చేయడానికి వాడే మందుల వల్ల కానీ బాడీలో కొన్ని పార్ట్స్ కొంత దెబ్బతింటాయి. ఉదాహరణకి లివరు, కిడ్నీస్, హార్ట్ ఏదైనా దెబ్బతింటానికి ఆస్కారం ఉంది. ఈ ఆర్గాన్స్ దెబ్బతింటం వల్ల కూడా కొంత ఒక రకమైన ఇమ్యూనిటీ తగ్గటానికి ఆస్కారం ఉంది. ఉదాహరణకి
ఈ 3 నెలల్లో లేని షుగర్ రావడానికి ఆస్కారం ఉంది. షుగర్ ఏంటంటే కామన్ డిసీజ్. ఆ షుగర్ వస్తే ఏంటంటే బాడీలో దాదాపుగా కొద్దిగా ఇమ్యూనిటీ లోగా ఉంటుంది. వేరే కారణాలు ఏమైనా ఉన్నాయి అంటే డిప్రెషన్ వల్ల సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవటం కానీ, తర్వాత వేరే సరైన వ్యాయామం లేకపోవడం కానీ, లేకపోతే అతను అశ్రద్ధ చేయటం కానీ, ఇలాంటి కారణాలు కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. అందుకనే రెండోసారి వచ్చినప్పుడు మనిషిని మళ్ళీ ఎందుకు వచ్చింది, ఏమైనా కారణాలు ఉన్నాయా, ఇమ్యూనిటీ తగ్గిందా లేదా అనేది క్షుణ్ణంగా చేసుకోవాలి. అయితే చెప్పినట్టు ఏంటంటే ఈ రెండోసారి వచ్చినది కూడా అక్కడ ఉన్న మన స్టడీస్ ప్రకారం ఎక్కడైతే మనం ఈ కరోనా స్టార్ట్ అయిందో ఆ చైనా కానివ్వండి, యుఎస్ఏ కానివ్వండి, వేరే ఇటలీ కానివ్వండి, ఏ కంట్రీలో అయితే ఎక్కువగా మరణాలు జరిగి ఎక్కువగా రిలాప్స్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయో వాళ్ళు చేసిన అధ్యయనం ప్రకారం ఏంటంటే 90% ఇది రెండోసారి వచ్చిన జబ్బుని నియంత్రించడం చాలా ఈజీ. అదృష్టవశాత్తు ఏంటంటే ఈ రెండోసారి వచ్చిన జబ్బు కూడా మొదటిసారి ఏమైతే మందులు ఇచ్చి మనం కంట్రోల్ చేశామో ఈ రెండోసారి వచ్చిన దాన్ని కూడా దాదాపుగా అవే మందులతో శుభ్రంగా కంట్రోల్ అయిపోతుంది. అందుకని భయపడాల్సిన పని లేదు. ఓకే. అయితే ఎందుకు వచ్చింది అనేది మాత్రం తప్పనిసరిగా ఆ పరీక్షలు చేసి ఆ ఇమ్యూనిటీ డెఫిషియన్సీ కండిషన్స్ ఏమైనా ఉన్నాయని కనుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్ జగన్నాథం గారు, ఇప్పటికీ మనం చూసాం సాధారణంగా ఒకసారి కరోనా వచ్చిన సందర్భంలో స్వతహాగానే శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తితో యాంటీబాడీస్ డెవలప్ కావడం, తద్వారా కరోనాకు సంబంధించిన వైరస్ను అవి కిల్ చేయడం, మనిషి పూర్తిగా ఆరోగ్యంగా మారడం, ఇదంతా కూడా ఒక ప్రక్రియ 14 రోజులు కానీ 17 రోజులు 20 రోజుల్లో పూర్తవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే తొలిసారి బాడీలో డెవలప్ అయిన యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో అవి రెండోసారి కరోనాకు సంబంధించి రీఇన్ఫెక్షన్ బయట నుంచి వేరే స్ట్రెయిన్ గనక మనిషిపై అటాక్ చేస్తే గతంలో ఉన్న యాంటీబాడీస్ ఒక స్ట్రెయిన్కు సంబంధించిన యాంటీబాడీస్ ఇంకో స్ట్రెయిన్పై కూడా సమర్థంగా పనిచేసే అవకాశాలు ఉంటాయా, ఉండవా? ఇది కరోనా వ్యాధి సోకినటువంటి వ్యక్తులపై చేసినటువంటి పరిశోధనల ద్వారా ఇప్పుడు గత 8 నెలలుగా 7-8 నెలలుగా మనకి ప్రపంచవ్యాప్తంగా తెలుస్తున్న విషయం ఏమిటంటే జనరల్గా మీడియన్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఒక 5 రోజుల దాకా ఉంటుందండి శరీరంలో, ఉండి 14 రోజుల దాకా కనిపిస్తోంది. అయితే కొంతమందిలో ఈ అవుట్లైర్స్ అంటే కొంతమంది పేషెంట్లలో ఈ వైరస్ 27 రోజుల దాకా కూడా డ్రాగ్ అవుతోంది. అంటే ఏమిటి, వైరస్ కానీ ఈ యాంటీబాడీస్ ద్వారా ఎన్గల్ఫ్ అయిపోయినటువంటి వైరస్ ని వాటిని నిర్వీర్యం చేసిన తర్వాత వచ్చినటువంటి వాటి అవశేషాలు కానీ ఈ వైరస్ అవశేషాలు కానీ శరీరంలో ఒక నెల్లాళ్ల పాటు ఉండేటట్టుగా అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ నెల్లాళ్లలో ఈ శరీర అవశేషాల నుంచి వైరస్ పోనప్పుడు కొంత ఈ మళ్లీ వైరస్ రియాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇదొక కారణం. ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఈ వైరస్ ఒక స్ట్రెయిన్ వచ్చిన తర్వాత ఇది వచ్చి తగ్గిన తర్వాత వేరే స్ట్రెయిన్ వస్తే దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా అనేటటువంటి ప్రశ్న. దీంట్లో ముఖ్యంగా మనం సమాధానం చెప్పుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిసారి వచ్చినటువంటి వైరస్ లో వచ్చినటువంటి మార్పులు, మ్యూటేషన్స్, ఈ ఆర్ఎన్ఏ సీక్వెన్స్ లో వచ్చేటటువంటి పరివర్తనాలు ఏవైతే ఉన్నాయో ఈ పరివర్తనాలు ఈ వైరస్ లో ఉన్న ఆర్ఎన్ఏ ప్రోటీన్లు తయారు చేస్తాయండి. అల్టిమేట్ గా మనకి రోగ లక్షణాలు అవి రావడానికి, మన శరీరంలోకి ప్రవేశించడానికి ఈ ప్రోటీన్లే ప్రధాన పాత్ర వహిస్తాయి. అయితే ఈ ఆర్ఎన్ఏలో వచ్చినటువంటి మార్పులు ప్రోటీన్ నిర్మాణంలో కనుక మార్పులు తీసుకుని వచ్చి ఉంటే ఇది ప్రమాదకరమైనటువంటి స్థాయికి తీసుకెడుతుంది. అంటే కొన్ని మార్పులు ప్రమాదకరమైనటువంటి స్థితికి తీసుకెడతాయి, కొన్ని మార్పులు దీని చర్యాత్మకతను తగ్గిస్తాయి, కొన్ని మార్పులు ఏ రకమైనటువంటివి లేకుండా తటస్థంగా ఉంటాయి. ఇప్పుడు ఈ వచ్చినటువంటి పేషెంట్స్ లో ఏం చేయాల్సి వస్తుందంటే కొత్తగా రెండోసారి రీఇన్ఫెక్ట్ అయినటువంటి పేషెంట్స్ లో వచ్చినటువంటి వైరస్ తీసుకుని ఈ వైరస్ యొక్క నిర్మాణాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి పరిశోధనలు ప్రస్తుతం జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. జరిగితే అప్పుడు ఈ ప్రోటీన్ నిర్మాణంలో కనుక మార్పులు వచ్చాయా, వస్తే ఇవి తీవ్రతను పెంచే విధంగా ఉన్నాయని తెలిస్తే ఇంతవరకు మనకి తెలిసినటువంటి సమాచారం ప్రకారం, పరిశోధనలు చెబుతున్నటువంటి విషయం ప్రకారం తెలిసేది ఏంటంటే ఈ రీఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా అన్ని రకాలైనటువంటి మ్యూటేషన్స్ కూడా ఎంతో కొంత స్థాయిలో ఇన్ఫెక్షన్ వస్తాయి. అంటే ఎక్కువ స్థాయా తక్కువ స్థాయా అన్నది, అంటే ఎక్కువ స్థాయా తక్కువ స్థాయా అన్నది నిర్ణయించేది దానికి వచ్చేటటువంటి లక్షణాలు, ఈ వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా అన్న దాన్ని బట్టి అది నిర్ధారణ అవుతుంది. అప్పుడు ఏ స్ట్రెయిన్ ఎక్కువ వ్యాధిని నిర్ధారణ చేస్తోంది, ఏ స్ట్రెయిన్ శరీరంలోకి ప్రవేశించడానికి ఎక్కువగా దోహదం చేస్తోంది, చేసి ఎంత తీవ్రతను కలగజేస్తోంది. కొన్ని స్ట్రెయిన్లు మీరట్టుగా వేరే స్ట్రెయిన్ వచ్చినప్పుడు ఆ ప్రోటీన్ నిర్మాణంలో కనుక మార్పు వస్తే 1-2 కేసుల్లో కొంచెం ప్రమాదం ఉండేటటువంటి అవకాశం ఉంది.
అయితే ప్రోటీన్ నిర్మాణంలో మార్పు లేకుండా ఉన్నప్పుడు వ్యాక్సిన్లు పనికొస్తాయి, ఎక్కువ తీవ్రత ఉండదు, బయట కోలుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినటువంటి కేసులు రియకరెన్స్లు ఇవి అంటే హాంకాంగ్ లో వచ్చే రియకరెన్స్, ఇటలీలో రియకరెన్స్ వచ్చింది, జపాన్ లో వచ్చింది, చైనాలో వచ్చింది, ఇలా అమెరికా ఈ దేశాల్లో వచ్చినటువంటి రియకరెన్స్లు కనుక మనం కేసులు పరిశీలన చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో చాలా మంది కోలుకున్నారు, ఎక్కువ ప్రమాద స్థాయిలో లేదు అని. ఇప్పుడు ఈ వైరస్ నిర్మాణం వచ్చిన వాళ్ళలో తెలిస్తే అవి ఏ రకమైనటువంటి మార్పులు వస్తున్నాయనేటువంటిది ఈ పరిశోధనలు జరుగుతున్నాయి, అవి కూడా తెలుసుకునేటువంటి ఆస్కారం కుదురుతుంది. అటువంటిది చాలా తక్కువ కేసులు అంటే వేరే వైరస్ వచ్చి అటాక్ చేసినందువల్ల వచ్చినటువంటి ప్రమాదం కనిపించినటువంటిది ఇంతవరకు కనిపించలే. రియకరెన్స్ అయితే చూశారు, రియకరెన్స్ లో ప్రమాదం ఎక్కువ లేదని గుర్తించారు, రియకరెన్స్ వచ్చిన వాళ్ళు కోలుకునేటందుకు కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని గ్రహించగలిగారు. ఓకే, రైట్. మహబూబ్ ఖాన్ గారు, ఇప్పటికే మీరు వేలాది మందికి సంబంధించిన కరోనా బారిన పడిన వారిని వారు పూర్తి స్థాయిలో జయించడానికి, వారికి వైద్య చికిత్స అందించడానికి కృషి చేశారు. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. అనేక మంది పేషెంట్స్ను మీరు స్టడీ చేశారు. ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏంటంటే, ఇప్పటి వరకు కరోనా బారిన పడకుండా సామాన్య ప్రజానికం ఏదైతే ఉన్నారో వారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్కులు పెట్టుకోవడం కావచ్చు, శానిటైజేషన్ దానిపై విస్తృతంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన నేపథ్యంలో ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది. తాజాగా రెండోసారి కూడా వచ్చే అవకాశం ఉందనే ఒక సరికొత్త అంశం తెరపైకి వస్తున్న నేపథ్యంలో తొలిసారి కరోనా వచ్చి వెళ్ళిపోయిన వారు ఏవైతే ఉన్నారో వారు రెండోసారి దాని బారిన పడకుండా ఉండాలంటే ఈ 2-3 months టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఇమ్యూనిటీకి సంబంధించి కావచ్చు ఇతర జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీని నుంచి బయటపడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి రెండో టైం? మొట్టమొదటిసారిగా ఏంటంటే ఎవరైతే ఈ కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారో వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా ఎవరికైతే వైరస్ వచ్చి వాళ్ళల్లో ఆల్రెడీ ఒక ఇమ్యూనిటీ డెఫిషియన్సీ కండిషన్స్ అంటే షుగరు, తర్వాత బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్కి వాడిన అవసరం పడే మందులు, స్టిరాయిడ్స్ మీద ఉన్నారో లేక ఆల్రెడీ ఊపిరితిత్తుల జబ్బులతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఈ మందులు కంప్లీట్గా కోర్స్ కంప్లీట్ చేయాలి, డాక్టర్ల పర్యవేక్షణ ఉండాలా, చెప్పినట్లుగా మంచి ఆహారాన్ని తీసుకోవాలా, మంచి అంటే ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా ఇంకా మనకు వచ్చింది కదా, మనకి ఇంకా రావటానికి ఆస్కారం లేదు, మన యాంటీబాడీస్ స్టార్ట్ అయినాయి, ఇక పూర్తి జీవితకాలం ఈ యాంటీబాడీస్ పరిరక్షిస్తాయి అనుకోవటం మంచిది కాదు. వీళ్ళు ఎప్పుడైనా కానీ ఎవరికైతే రాకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారో వీళ్ళు కూడా తప్పనిసరిగా అవే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఏది ముఖ్యంగా ఒక మాస్క్ వేసుకోవటము, ఫిజికల్ డిస్టెన్స్ అంటే భౌతిక దూరం పాటించటం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం. ఈ 3 ఎవరు ఫస్ట్ రాని వాళ్ళు కానివ్వండి, వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ తప్పనిసరిగా పాటించవలసిన విషయాలు ఇవి. అయితే ఇక రాకుండా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ కరోనా వ్యాధిని బారిన పడకుండా ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పనిసరిగా ఇవి తీసుకోవాల్సిందే. వీళ్ళు కూడా ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మన దేశంలో వచ్చి 5 to 6 months అవుతుంది కాబట్టి కొంత హెర్డ్ ఇమ్యూనిటీ అనేది వచ్చుంటుంది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే కొంతమందిలో ఈ వైరస్ వచ్చి వాళ్ళకి తెలియకుండానే అది వెళ్ళిపోయి ఉండాలి. అంటే సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ కంట్రోల్ అంటే అది వచ్చి ఆ జబ్బు కూడా వెళ్ళిపోయి ఉండాలి. అంటే అదే ఇమ్యూనిటీ అంటాం మేము. ఆ ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పుడు మధ్య అధ్యయనం జరుగుతూ ఉంది. ఆ ఇమ్యూనిటీ కానీ ఎక్కువ మందికి వస్తే ఎక్కువ మంది ఈ వ్యాధి నుంచి బారిన పడకుండా ఉండటానికి ఆస్కారం ఉంది. తర్వాత ఈ రీఇన్ఫెక్షన్ గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదండి. వెన్ కంపేర్ టు ది మొదట రాకుండా ఉండవలసిన మొట్టమొదటిసారి వచ్చే వ్యాధికి రెండోసారి వచ్చే వ్యాధికి చాలా తేడాలు ఉన్నాయి. తీవ్రతలో తేడా ఉంటుంది, తక్కువ ఉంటుంది. తర్వాత ఈ బారిన పడే శాతం కూడా తక్కువ ఉంటుంది. తర్వాత మూడోది ఏంటంటే ఈ మందులు తప్పనిసరిగా బాగా పనిచేస్తాయి. ఇది ఇలాగా ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొద్దిగా లేట్ చేసినా కూడా ఏది ఒక్కోసారి కొంతమందికి సడన్గా వచ్చి సడన్ డెత్స్ ఇవన్నీ ఫస్ట్ అటాక్లోనే ఎక్కువ ఉంటాయండి. సెకండ్ అటాక్లో ఎప్పుడు కూడా సీరియస్నెస్ అంటే మనం ఏంటంటే మన కంట్రీలో ఇంకా రాలేదు, కానీ ఎక్కడైతే ఈ కరోనా స్టార్ట్ అయిందో ఈ కంట్రీస్లో ఎక్కువ ప్రబలిందో, ఎక్కువైతే ఏ కంట్రీస్లో ఈ సెకండ్ అటాక్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళు చేసిన అధ్యయనం ప్రకారం నేను చెప్తున్న సమాచారం అన్నమాట ఇది.
కాబట్టి మన దేశంలో కూడా సెకండ్ అటాక్ అంటే రిలాప్స్ వచ్చినా కూడా భయపడాల్సిన పని లేదు. వెంటనే ఈ ఫస్ట్ అటాక్ వచ్చి రికవరీ అయిపోయిన తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ ఏమన్నా వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి టెస్టులు చేయించుకొని డాక్టర్ గారి పర్యవేక్షణలో మందులు తీసుకోవడం. ఇంకోటి ఏంటంటే మన ప్రజలు చాలామంది ఇది కూడా కరోనా ఉంటుంది కాబట్టి పరీక్ష అవసరం లేదు అనుకొని మొట్టమొదటిసారిగా ఏవైతే మందులు వాడారో అవే మందులు వాడటానికి ప్రయత్నిస్తారు, ఏది పరీక్షలు చేయించుకోకుండా. అలా కాకుండా సెకండ్ అటాక్ వచ్చింది అని అనుమానం వచ్చినప్పుడు, సిమ్టమ్స్ ఏమైనా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి పరీక్ష చేయించి నిర్ధారించుకొని దానికి తగిన మందులు వాడుకోవటం మంచిది. రైట్. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలపై డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. జగన్నాథం గారు, ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా కొనసాగుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాక్సిన్ పరిశోధనలు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. రకరకాల దశల్లో ప్రస్తుతం వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఏకంగా రష్యాలో అయితే వ్యాక్సిన్ సిద్ధమైపోయిందనే వార్తను కూడా మనం చూసాం. దాంతోపాటు ఆక్స్ఫర్డ్కు సంబంధించిన వ్యాక్సిన్పై కూడా పెద్ద ఎత్తున ఆశలు రేకెత్తుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. హైదరాబాద్ వేదికగా భారత్ బయోటెక్ తయారు చేస్తున్న వ్యాక్సిన్పై కూడా అందరూ ఆశలు పెట్టుకుంటున్న సందర్భం. మీ అంచనా ఏంటి? వ్యాక్సిన్కు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల దశను మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఇది ప్రస్తుతం మనం ప్రపంచవ్యాప్తంగా చూసినట్టుగా అయితే ఒక 40 వ్యాక్సిన్ల దాకా వివిధ స్థాయి క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయండి. వాటిల్లో ఒక 6 వ్యాక్సిన్లు ముందస్తుకు వచ్చాయి. వాటిల్లో ఆక్స్ఫర్డ్ వాళ్ళదొకటి, మోడర్నా కంపెనీ వాళ్ళదొకటి, అలాగే చైనాలో ఒక 2-3 వ్యాక్సిన్లు, మీరన్నట్టుగా రష్యాలో వ్యాక్సిన్, ఇవి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ వాళ్ళదైతే అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనం హైదరాబాద్ నుంచి భారత్ బయోటెక్ వాళ్ళు, అంటే ప్రపంచ స్థాయిలో ఏ రకంగానూ తీసుకోని విధంగా భారతీయ శాస్త్రవేత్తలు, భారతీయ బయోటెక్నాలజీ కంపెనీల వాళ్ళు కూడా వాళ్లతో సమానంగా పోటీ పడుతూ వ్యాక్సిన్లు తయారు చేసేటటువంటి స్థితిలో ప్రస్తుతం ఉన్నారు అనేటటువంటి విషయం మనం గమనించాల్సింది. అందులో ముఖ్యంగా మనం అందరం కూడా గర్వించాల్సినటువంటి విషయం ఏమిటంటే, హైదరాబాద్ నుంచే వ్యాక్సిన్ తయారీ అవుతోంది. అంతేకాకుండా దీనికి కావాల్సిన మందులు కూడా ఇప్పుడు రెడ్డి ల్యాబొరేటరీస్ కావచ్చు, హెట్రో డ్రగ్స్ వాళ్ళు కావచ్చు, ఈ కరోనాను నియంత్రించడం కోసం చేసేటటువంటి ప్రపంచంలో చేసేటటువంటి యుద్ధంలో హైదరాబాద్ ప్రముఖమైనటువంటి స్థానాన్ని వహించి ఉంది. ఇటు ఫార్మా కంపెనీస్ కావచ్చు, వ్యాక్సిన్ తయారు చేసే సంస్థలు కావచ్చు. ఇప్పుడు మన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కాబట్టి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఏ దేశాలకి తీసుకోని విధంగా భారతీయ శాస్త్రజ్ఞులు, భారతీయ బయోటెక్నాలజీ కంపెనీలు కూడా వాటితో సమానంగా వ్యాక్సిన్ల తయారీలోను, మందుల తయారీలోను ముందంజలో ఉన్నారు. కాబట్టి మన దేశంలో ఇప్పటికే మందుల ఉత్పత్తి డోర్ డెలివరీ ఇచ్చేటటువంటి స్థితి కూడా రెడ్డి ల్యాబొరేటరీస్ వాళ్ళు కూడా తయారు చేస్తున్నట్టుగా మనం వార్తలు వింటున్నాం. వాళ్ళు మందులు తయారు చేశారు. అలాగే వ్యాక్సిన్ కూడా మన దేశంలో కూడా వచ్చే అవకాశం ఉంది. మనం ప్రస్తుత పరిస్థితిని గమనించినట్లయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేసేటువంటి జనరల్ ఇన్స్టిట్యూట్ నుండి చేసేటటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో, ఆ వ్యాక్సిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మన దేశంలో వాళ్ళు దాన్ని అత్యధిక స్థాయిలో ఉత్పత్తి చేయడానికి, అంతేకాకుండా ఆ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ 3వ దశలో భారతదేశంలో ఉన్నటువంటి వాలంటీర్స్ కూడా రిక్రూట్ చేసుకుని, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఎక్కడి నుంచైనా సరే మనం వ్యాక్సిన్ కొంటున్నప్పుడు ఆ వ్యాక్సిన్ మన దేశంలో ఉన్న ప్రజలకి సరిపోతుందా సరిపోదా? ఎందుకంటే ఇందాక వైరస్ నిర్మాణం గురించి మాట్లాడుకున్నాం. ఈ వైరస్ నిర్మాణంలో మార్పులు వచ్చినట్టయితే మార్పులు ఉన్నటువంటి వైరస్ కి మనం పెట్టినటువంటి వ్యాక్సిన్ పనిచేయదు. అందుకని మనం చూసేటటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో, భారత్ బయోటెక్ తయారు చేస్తున్నటువంటి వ్యాక్సిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని తయారు చేసిన అక్కడి నుంచి తయారైనటువంటి వైరస్, అంటే మన దేశంలో దేశీయంగా ఏ వైరస్ అయితే సర్క్యులేషన్ లో ఉందో ప్రజల్లో దానికి తగినట్టుగా వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తయారు చేసేటటువంటి వ్యాక్సిన్ కూడా క్లినికల్ ట్రయల్స్ 3లో మన దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద కూడా కొంతమంది రిక్రూట్ చేసి వేసి ఇది పరీక్ష చేసి ఏ రకంగా పనిచేస్తుందని కూడా తెలుసుకుని అప్పుడు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. అంటే ఇప్పుడు మన వ్యాక్సిన్ అభివృద్ధిలో కూడా భారతదేశం మిగతా దేశాలతో పోటీ పడుతూ రమారమి పోటీ స్థాయిలో ఉంది. తప్పనిసరిగా ఉత్పత్తి స్థాయిలో కూడా అత్యధిక స్థాయిలో ఉత్పత్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు భారతదేశానికి ఉన్నాయనేటువంటి విషయం తెలుస్తోంది. ఇది మన ఆత్మనిర్భర్ భారత్ అంటే
స్వయం శక్తి మీద మనం నిలబడాలి. అన్ని రంగాల్లోనూ మనం స్వయం శక్తిని సాధించినప్పుడు మాత్రమే భారతదేశం స్వయం సమృద్ధి సాధించింది అని చెప్పగలుగుతున్నాం. అలాగే వ్యాక్సిన్, ఫార్మా రంగాల్లో కూడా ప్రస్తుతం మనకి ఛాలెంజ్ గా ఉన్నటువంటి కరోనా వైరస్ పై చేసే యుద్ధంలో మనం మిగతా దేశాలతో పాటుగా, అగ్రగామి దేశాలతో పాటుగా ముందంజలో ఉన్నాం. రమారమి మనం ఈ పరిస్థితిని కనుక చూసినట్లయితే నవంబర్ నెలాఖరు, డిసెంబర్ నెలాఖరు కల్లా ఒక వ్యాక్సిన్ కూడా మన దేశంలో వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం అంత కంగారు పడాల్సినటువంటి భయం లేదు. అంచేత హైదరాబాద్ ప్రపంచగ్రామి విశ్వనగరంగా ఉండడం, ఫార్మా రంగంలో కావచ్చు, యూనివర్సిటీలో జరుగుతున్న పరిశోధనలు కావచ్చు, వివిధ ఇన్స్టిట్యూషన్స్, CCMI, AICT లాంటి అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థల్లో జరుగుతున్న ప్రయోగాలు కావచ్చు, మనలో తయారైనటువంటి వ్యాక్సిన్లు కావచ్చు, వీటిలన్నింటితోటి కనుక మనం చూసినట్లయితే తప్పనిసరిగా ఈ వైరస్ మీద మనం జయిస్తాము, మనం తప్పకుండా విజయం సాధిస్తామనేటటువంటి విశ్వాసం నాకు ఉంది. డిసెంబర్ కల్లా మనకి ఏదో ఒక వ్యాక్సిన్ రావడము అనేటటువంటి, ఏ వ్యాక్సిన్ మనం వాడితే మనకు పనికొస్తుంది అనేటువంటి విషయం మీద ఒక అవగాహన రావడం అనేటువంటిది కూడా తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి దీని విషయంలో మంచి పురోభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ విషయంగా మనం అందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. మహబూబ్ ఖాన్ గారు, వైరస్ తొలి దశలో విజృంభించిన సందర్భంలో ఎవరికీ కూడా పూర్తిగా అవగాహన లేని పరిస్థితి, వైరస్కు సంబంధించిన బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో అంచనాకు రాని సందర్భం. కానీ కొన్ని నెలలు గడిచిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థలో కూడా, ప్రభుత్వ వైద్య రంగంలో కూడా అనేక రకాల కీలకమైన నిర్ణయాలు, అనేక రకాల ప్రయోగాలు జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. ట్రీట్మెంట్ విషయంలో మన రాష్ట్రానికి సంబంధించి మనం తీసుకుంటే మన దగ్గర పేషెంట్స్పై ఇప్పటి వరకు జరుగుతున్న పరిశోధనలు కావచ్చు, వారికి అందిస్తున్న ట్రీట్మెంట్లో మనం ఎలాంటి డెవలప్మెంట్ను సాధించామని భావించాలి, ఎలాంటి పురోగతిని మనం సాధించామని భావించాలి? తప్పనిసరిగా అండి. ఎప్పుడైతే ఈ వ్యాధి, ఈ కరోనా జబ్బు మన రాష్ట్రంలో ప్రవేశించిందో అప్పుడు మీరు చెప్పినట్టుగా కొంత అవగాహన రాహిత్యం అయితే ఉంది. అయితే వచ్చిన తర్వాత వచ్చినప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ కరోనా వ్యాధికి లక్షణాలు కూడా ఇప్పుడు మారిపోయినాయి. మొట్టమొదటిసారిగా కేవలం జలుబు, తలనొప్పి, దగ్గు, ఆయాసం, ఒళ్ళు నొప్పులు ఈ సిమ్టమ్స్తో వచ్చేవాళ్ళు. రాను రాను ఈ సిమ్టమ్స్తో పాటు ఇవే కాకుండా కూడా, అంటే ఈ సిమ్టమ్స్ లేకుండా కూడా ప్రజెంటేషన్ కూడా వచ్చినాయి. అంటే జబ్బు వ్యాధి లక్షణాల మార్పులు కూడా వచ్చినవి. అప్పుడు కొంత కన్ఫ్యూజన్ అయితే ఉండేది, ఏంటి ఇది అనేది, అసలు ఇది కరోనానా లేక వేరేదా అనేది. ఇప్పుడు చూడండి, ఆ టైంలో మొట్టమొదటిగా మాకు ఎక్కువగా కేసులన్నీ ఇట్లా జలుబు, దగ్గు, జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు అలా వచ్చాయి. ఒక నెల 2 నెలల తర్వాత ఏమొచ్చినాయి, అసలు గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే విరోచనాలతోనే వచ్చేవాళ్ళు కొంతమంది. తర్వాత కొంతమంది ఏమొచ్చారు, గుండె జబ్బులతో వచ్చారు. ఇక ఒక పీరియడ్లోనైతే ఎలా వచ్చారంటే ఈ టేస్ట్ లేకపోవటం, వాసన తెలియకపోవటం, ఇలాంటి రకరకాలుగా. అంటే మొట్టమొదటిసారికును ఇప్పటికి మేము చూసిన పేషెంట్లలో జబ్బు లక్షణాలే మారిపోయినాయి. సో ఒక్కొక్క పేషెంట్ అయితే నాకు ఏదో రకంగా ఉందండి, నేను ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్, అంటే నాకు ఏమవుతుందో నేనే చెప్పలేనండి, వీక్గా ఉంది అంటున్నాడు. అలాంటి పేషెంట్లు చూసినా కానీ పాజిటివ్ వచ్చింది. సో ఇలా ఒక రకంగా స్టార్ట్ అయిపోయి దాని స్వభావాన్ని మార్చుకుంటూ వచ్చి లక్షణాల్లో కూడా మార్పులు వచ్చినాయి. అయితే మొట్టమొదటిసారికును ఇప్పటికీ మా అనుభవం ప్రకారము ఇప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మా దగ్గర మందులు కూడా తక్కువగా ఉన్నాయి. అంటే మన దేశానికే రాలేదు ఆ మందులు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వ్యాధి గురించి అంటే డెవలప్డ్ కంట్రీస్లో ఏ మందులు అయితే ఉన్నాయో అన్ని మందులు దాదాపుగా మన దేశంలో ఉన్నాయి, మన రాష్ట్రంలో ఉన్నాయి, మన హైదరాబాద్లో ఉన్నాయి. ప్రత్యేకించి మన ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపుగా అన్ని కరోనా హాస్పిటల్స్లో ఈ ఖరీదైన మందులు, అన్ని ఖరీదైన మందులు అనే కాదు, ఏదైతే ఈ కరోనా వ్యాధికి సంబంధించిన మందులైతే ఉన్నాయో అన్నీ సప్లై చేస్తున్నాము, అన్నీ దొరుకుతున్నాయి ఇప్పుడు. సో ప్రజలు భయపడాల్సిన పని లేదు. వాళ్ళు వెంటనే సిమ్టమ్స్ వస్తే దగ్గరలో ఉన్న ప్రభుత్వ సెంటర్స్లోకి వెళ్ళి టెస్టులు చేయించుకొని అవసరం మేరకు అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఏంటంటే హోమ్ ఐసోలేషన్కు ఫస్ట్లో మేము అంతగా ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. కానీ కాలం గడిచే కొద్దీ సిమ్టమ్స్ నార్మల్ అంటే మైల్డ్ సిమ్టమ్స్ ఉండి యంగ్స్టర్స్ ఉండి హోమ్ ఐసోలేషన్ ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళందరినీ హోమ్ ఐసోలేషన్ పెడుతున్నాం. ఇంట్లో ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్ అని ప్రతి చోట రాష్ట్రం మొత్తం
అన్ని చిన్న చిన్న సెంటర్స్ మొదలుకొని హైదరాబాద్ లాంటి మహానగరం వరకు అన్ని సెంటర్స్ను ఏర్పాటు చేసి వాళ్ళని ఐసోలేషన్ చేసి అన్ని మందులు, అంటే దీంట్లో 3 స్టేజ్లు ఉంటాయి, మైల్డ్, మోడరేటు, సీరియస్. వీళ్ళని డివైడ్ చేసుకొని ఎవరెవరిని ఏ సెంటర్లో పెట్టాలనేది కూడా డైలీ మానిటర్ చేసి పేషెంట్లకు తగు చర్యలు తీసుకుంటున్నాం. అదొకటి. అంటే మీరు చెప్పినట్టుగా అవగాహనలో కూడా, అంటే ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్లో కొంత కన్ఫ్యూజన్ ఉండేది, ఏ మందులు ఇవ్వాలా, ఏ టైపు ఏంటి అనేది కూడా ఉండేది. ఇప్పుడు డాక్టర్లలో ప్రత్యేకించి ఈ కోవిడ్ హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్యులకు ఒక రకమైన అవగాహన వచ్చింది. కాబట్టి ప్రజలు ఎలాంటి భయభ్రాంతులు చెందవలసిన పని లేదు. ఈ హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ ఉండదేమో వైద్యము, వీళ్ళు చేయలేరేమో, వీళ్ళకి తెలియదేమనే ప్రసక్తే లేదు. ఎందుకంటే దాదాపుగా అందరూ సెమినార్లు అటెండ్ కావటం, వాళ్ళకి డౌట్లు వస్తే సీనియర్స్ని కన్సల్ట్ చేయటం, ఇలా చేసుకొని ఏమైందంటే ఈ మందులన్నీ మనకు అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి దాని మీద ఒక అవగాహన వచ్చింది. ప్రజలకి ఈ వ్యాధి గురించి ప్రజలకు కూడా మంచి అవగాహన కల్పించారు మీడియా ద్వారా, వాళ్ళకు అవగాహన ఉంది. హాస్పిటల్స్ కూడా మంచి ట్రీట్మెంట్ ఉంది, వీళ్ళకి చేయాల్సిన ట్రీట్మెంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ ప్రస్తుతానికి లేదు. అయితే ఈ సందర్భంగా ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, మా పై అధికారులు చెప్పినట్లుగా ఈ నెల కానీ వచ్చే నెల చివరి నుంచి ఈ ఫస్ట్ వేవ్ అంటాం, ఇది పాండమిక్లో ఎప్పుడైనా కానీ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అని ఉంటాయి. ఈ ఫస్ట్ వేవ్ సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్ ఫస్ట్ వీక్ కల్లా చాలా వరకు తగ్గుముఖం పట్టడానికి ఆస్కారాలు ఉన్నాయి. అయితే కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ వేవ్ రావడానికి ఆస్కారం ఉంది. ఎట్లనైతే వ్యూహాన్లో వచ్చిందో, వేరే దేశాల్లో వచ్చిందో, అలానే సెకండ్ వేవ్ రావడానికి కూడా ఉంది. దానికి కూడా మెంటల్గా మేము ప్రిపేర్ అయి ఉన్నాం. అయితే అదృష్టవశాత్తు సెకండ్ వేవ్ ఏ దేశంలో వచ్చినా కూడా ఇంత ఉధృతంగా రాలేదు, ఇంతమందిని ఇన్ఫెక్ట్ చేయలేదు, ఇంత మరణాలు కూడా సంభవించలేదు. మనమేందంటే బాగా ధనిక దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశ అంటే డెత్ రేటు తక్కువ ఉంది. పర్టికులర్గా మన రాష్ట్రం ఇంకా తక్కువ ఉంది, లెస్ దాన్ 1%. సో మనం భయపడాల్సిన పని లేదు, ప్రజలు కూడా భయభ్రాంతులు కావాల్సిన పని లేదు. తప్పనిసరిగా ప్రభుత్వ హాస్పిటల్లో, మా హాస్పిటల్లో, కోవిడ్కి సంబంధించిన హాస్పిటల్లో అన్ని వైద్య సదుపాయాలు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకొని శుభ్రంగా. అయితే చేయాల్సింది ఏంటంటే అంటే ప్రభుత్వ పరంగా చేయాల్సింది మొత్తం చేస్తూనే ఉన్నాం, ఇంకా చేయడానికి రెడీ ఉన్నాం. ఇంకా ఎంతమంది ఉన్నా కానీ దానికి కూడా ఒక లెక్కలేసుకొని దానికి కూడా ప్రిపేర్ అయి ఉన్నాం. కాకపోతే ప్రజల సహకారం మాత్రం తప్పనిసరిగా ఉండాలా. మాస్కులు మాత్రము ధరించాల్సింది. ఆ వ్యాక్సిన్ వస్తుంది కదా, వ్యాక్సిన్ తీసుకుందాము, తగ్గిపోతుంది, వ్యాక్సిన్ వచ్చిన దాకా మనం ఎట్లయినా తిరగవచ్చు అని కాకుండా, ఎక్కడైతే ఎవరైతే పత్రికల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఇస్తున్న సమాచారాన్ని ప్రజలు అవగాహన చేసుకొని, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మాస్కులు ధరించవలసిందే. ఇంట్లో నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలా, భౌతిక దూరం పాటించాలా. ఫంక్షన్లు, ఏదన్నా కాంగ్రిగేషన్ అంటే ఎక్కడైతే సామూహికంగా ఉండవలసిన ప్రదేశాలని సాధ్యమైనంత వరకు వాళ్ళు అవాయిడ్ చేసుకోవాలా. కావాలంటే తర్వాత చేసుకోవచ్చు, ఈ తర్వాత చేతులు కడుక్కోవటం ఇలాంటివి చేసుకోవాలా. సిమ్టమ్స్ వస్తే వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్లను సంప్రదించి తగు జాగ్రత్తలుగా, అంటే తగు ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది. ఎస్, 2 ముఖ్యమైన అంశాలు చివరిగా ముగించే ముందు మహబూబ్ ఖాన్ గారు. ఒకటి, కరోనాకు సంబంధించి పాజిటివ్ వచ్చిన తర్వాత చాలామంది చాలా రకాల టెస్టుల కోసం పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది, చాలా రకాల టెస్టుల కోసం వెళ్తున్న సందర్భం. దీంతో పాటు ఇప్పటికే కరోనా వచ్చి వెళ్ళిపోయిందనే ఆలోచనతో కొంతమంది యాంటీబాడీస్ టెస్ట్ వైపు కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో యాంటీబాడీస్ టెస్ట్ చేస్తామని వారంతా కూడా కొంత ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఈ రెండింటి విషయంలో మీరు ఏం చెప్తారు? ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తారు? అంటే టెస్టులు ఎప్పుడు కూడా అవసరం మేరకే మేము టెస్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు కొంతమంది అనవసరంగా సిటీ స్కాన్ చేసుకోవటం జరుగుతూ ఉంది. సో సిటీ స్కాన్ చేయటానికి కొన్ని కారణాలు, కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి సిటీ స్కాన్ చేయవలసిన పని లేదు. సో ఎక్స్రేలు ఉంటాయి, ఎక్స్రేలు ఎప్పుడు తీయాలి, బ్లడ్ టెస్టులు ఎప్పుడు చేయాలి, ఏ బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేయాలనేది WHO గైడ్లైన్స్, నేషనల్ గైడ్లైన్స్, మన స్టేట్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ పాటించుకుంటే తగ్గిపోతుంది. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు ప్రతి టెస్టు చేసుకోవాల్సిన పని లేదు. అంటే వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, అంటే మైల్డ్, ఎసిమ్టమాటిక్, మోడరేటు, సివియర్ అని ఉంటుంది. అంటే మైల్డ్లో ఉన్నప్పుడు ఏం టెస్ట్ చేయాలంటే సింపుల్ టెస్ట్లే చేస్తాము, అంతవరకే చేస్తాం. మోడరేట్ కండిషన్కి అంటే లక్షణాలను బట్టి మేము డిసైడ్ చేస్తాము.
ఉదాహరణకి ఇప్పుడు పల్స్ ఆక్సిమీటర్ పెడతారు, అంటే ఆక్సిజన్ లెవెల్స్ చూస్తారు. ఇప్పుడు 94 ఉన్నదనుకోండి, సెకండ్ గ్రేడ్లోకి వస్తుంది. 94 కన్నా 90 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, సీరియస్గా వచ్చేస్తుంది అనమాట. ఈ కండిషన్స్ ఇదే, అంటే ఇది ఒక టెస్ట్ మేము ఊరికే చేసేది, ఇది టెస్ట్ ఏం కాదు, ఊరికి పల్స్ ఆక్సిమీటర్ చేసేది అనమాట. సో ఇలా లక్షణాలు అతను చూస్తున్న కండిషన్స్ని బట్టి ఇలా డిసైడ్ చేసుకొని ఆ గ్రేడ్ని బట్టే మనం పరీక్ష చేయాలి. ఆ సీరియస్ గ్రేడ్ ఉందనుకోండి, కొన్నిసార్లు అసలు డైలీ పరీక్ష చేయాల్సి వస్తుంది, చాలా టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ టెస్టులో కూడా అవసరం మేరకే చేయాల్సి వస్తుంది, ప్రతి పేషెంట్లో అన్నీ చేయాల్సిన పని ఉండదు. సో ప్రజలు టెస్టుల గురించి ఎక్కువగా వెళ్ళొద్దు, మీ సిమ్టమ్స్ చూసుకోండి, సిమ్టమ్స్ వచ్చిన టెస్ట్ చేసుకోవటం, టెస్ట్లో పాజిటివ్ వస్తే చేసుకోవటం. అప్పుడు పాజిటివ్ రాకపోయినా కూడా ఇప్పుడు చెప్పినట్టు ఏంటంటే 100% ఈ టెస్ట్ పాజిటివ్ రాదు అందరికీ. 70% పాజిటివ్ వస్తుంది. 30%లో సిమ్టమ్స్ ఉండి కాంటాక్ట్ హిస్టరీ ఉంటే అలాంటి వాళ్ళల్లో ఏం టెస్ట్ చేయాలి? ఉదాహరణకి సిటీ స్కాన్. సిటీ స్కాన్లో కానీ కరెక్ట్గా ఉండి ఆ సిటీ స్కాన్లో కరోనా ఉంది, సిమ్టమ్స్ ఉన్నాయి, విల్ ట్రీట్ యాట్ కరోనా. ఓకే. సో అలా టెస్ట్ల గురించి ఎక్కువగా పోయి డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. రైట్, మొత్తానికి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీంతో పాటుగా టెస్టుల విషయంలో కూడా అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రుల వైపు మొగ్గు చూపి వేల రూపాయలు వృధా చేసుకోవద్దని కూడా మహబూబ్ ఖాన్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరు ఆందోళన చెందకుండా ప్రభుత్వ వైద్యాన్ని పూర్తి స్థాయిలో నమ్మి తప్పకుండా ప్రభుత్వ వైద్యాన్ని పొందాలని కూడా ఆయన సూచిస్తున్న సందర్భం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరో చిన్న బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలపై డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. జగన్నాథన్ గారు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏవైతే వ్యాక్సిన్లు తయారవుతున్నాయో ఈ వ్యాక్సిన్లు అనేవి అన్ని రకాల స్ట్రెయిన్లకు పనిచేస్తాయా లేదా అనేది మరో కీలకమైన ప్రశ్న. ఒకవేళ ఇప్పుడు ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం మనం చూస్తున్నాం, ఇతర దేశాల్లో వ్యాక్సిన్ తయారవుతున్న ఏదైతే ప్రాసెస్ ఉందో దాంతో చర్చలు జరుగుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. నిజంగానే అవి మనకు పనిచేస్తాయా లేవా అనేవి మీ అంచనా ఏంటి? నిజంగానే పూర్తి స్థాయిలో ఒక స్ట్రెయిన్కు సంబంధించి కావచ్చు, ఇతర దేశాల్లో ఉన్న స్ట్రెయిన్కు సంబంధించి కావచ్చు, ప్రతి వ్యాక్సిన్ కూడా పనిచేసే అవకాశం ఉంటుందా, లేక మళ్ళీ ఆ దిశగా కూడా పూర్తి స్థాయిలో పరిశోధన చేసి మళ్ళీ కొత్తగా వ్యాక్సిన్ల రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంటుందా? ముఖ్యంగా వ్యాక్సిన్ తయారైన తర్వాత ఈ వ్యాక్సిన్లు ఇందాక మనం అనుకున్నట్టుగా కరోనా నిర్మాణంలో మార్పులు వస్తున్నాయి. ఈ కరోనా వైరస్ నిర్మాణంలో వచ్చేటటువంటి మార్పులు ఏ స్థాయి మేరకు ఉన్నాయో అనేటటువంటి దాని మీద ఒక పూర్తి అవగాహన రావాల్సిన అవసరం ఉంటుంది. ఇంతవరకు తయారు చేసినటువంటి వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం చూసినట్లయితే కనీసం ఒక 60,000 సీక్వెన్సుల దాకా దాంట్లో డిపాజిట్ చేశారు. జిసిఐడ్ అని ఒక డేటా బ్యాంక్ ఉందండి. డేటా బ్యాంక్ అంటే ప్రపంచంలో వివిధ దేశాల్లో వివిధ వ్యక్తులకు సోకినటువంటి వైరస్ తీసుకుని ఈ వైరస్ నిర్మాణాన్ని అంటే సీక్వెన్స్ నిర్ణయించి ఈ సీక్వెన్స్ గుర్తించిన దాన్ని ఈ డేటా బ్యాంకులో పొందుపరుస్తారు. ఇటువంటి డేటా బ్యాంకులో పొందుపరిచినటువంటి నిర్ణయాలు చూసినట్లయితే ఇప్పటికే మనకు కరోనా వైరస్ లో ఒక 11 క్లాడ్స్ దాకా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా A2A అని ఒకటి, ఇప్పుడు కొత్తగా ఒక మ్యూటేషన్ ఒకటి వస్తుంది D614G అని, అంటే 614లో ఉన్నటువంటి ఎస్పార్టిక్ యాసిడ్ అనేటువంటి ఒక ఎమినో ఆమ్లం గ్లైసిన్ గా మార్పు చెందుతోంది అని. ఇటువంటి మార్పులు స్పైక్ ప్రోటీన్ లో వస్తున్నాయి. అయితే తయారు చేసేటటువంటి వ్యాక్సిన్లు కూడా ఈ స్పైక్ ప్రోటీన్ ఆధారంగా చేస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలను కూడా చాలా మటుక్కి వ్యాక్సిన్ నిర్మాణం తయారు చేసే స్ట్రాటజీలో పొందుపరుస్తున్నారు. అంటే ఒకవేళ ఏమైనా మైనర్ మార్పులు ఏవైనా వచ్చినప్పటికీ కూడా వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేసేటట్టుగా వ్యాక్సిన్ తయారీ స్ట్రాటజీలు ఉంటున్నాయి. కాబట్టి ఇంతవరకు తయారు చేసినటువంటి వ్యాక్సిన్లు అంటే ప్రస్తుతం ముందంజలో ఉన్నటువంటి వ్యాక్సిన్లు ఏవైతే 4-5 వ్యాక్సిన్లు ఉన్నాయో అవి ప్రస్తుతం ఇంతవరకు వచ్చినటువంటి కరోనా వైరస్ లో వచ్చినటువంటి మ్యూటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మ్యూటేషన్స్ వల్ల పెద్దగా ప్రాబ్లం ఉండదు, ఈ వ్యాక్సిన్స్ వాడే అవకాశం ఉంది అని ఒక అవగాహన కలుగుతోంది. అయితే అందుకనే ఏ వ్యాక్సిన్ అయినా మనం భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి మన దేశ ప్రజలకు ఇవ్వాలి అనుకున్నప్పుడు కనీసం 3వ స్థాయి 3rd స్టేజ్ క్లినికల్ ట్రయల్స్ లో కనుక పార్టిసిపేట్ చేస్తే మనకి దాని మీద మరింత అవగాహన కలుగుతుంది. అప్పుడు ఇది మన దేశంలో ఉన్న ప్రజలందరికీ పనిచేస్తుందా లేదా అని తెలుస్తుంది. కాబట్టి అటువంటి ప్రయోగాలు ఇప్పుడు ఆల్రెడీ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అయితే జరుగుతున్నాయి. మన దేశంలో తయారు చేస్తున్నటువంటి భారత్ బయోటెక్ చేస్తున్న వ్యాక్సిన్లు అయితే క్లినికల్ స్టేజ్ 1 పూర్తయింది,
క్లినికల్ స్టేజ్ 2వ దశకు వాళ్ళు సమాయత్తం అవుతున్నారు. 3వ స్టేజ్కి వచ్చేటప్పటికి అది కూడా భారీ స్థాయిలో తయారు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అది మన దేశంలో ఉన్నటువంటి వైరస్ కి తయారు చేస్తున్నటువంటి వ్యాక్సిన్ కాబట్టి దాని గురించి పరీక్షలు కూడా మన దేశంలోనే జరుగుతున్నాయి కాబట్టి ఆ వ్యాక్సిన్ గురించి మనం పెద్దగా బెంగెట్టుకోవాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా వ్యాక్సిన్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వేరే చోట నుంచి కొనుక్కునేటప్పుడు మాత్రం కనీసం క్లినికల్ స్టేజ్ 3లో వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి, అంటే మన దేశంలో కూడా కొన్ని స్ట్రెయిన్స్ ఉన్నాయి, అన్ని యూనిఫామ్ గా లేదు వైరస్ స్ట్రక్చర్. కాబట్టి వివిధ ప్రాంతాల్లో ఇది ఏ రకంగా పనిచేస్తుందో చూసి అప్పుడు మనం వ్యాక్సిన్ భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం కానీ భారీ స్థాయిలో కానీ కొనుగోలు చేయడం కానీ చేస్తే అది మనకి అనుకూలంగా ఉంటుంది. అది చేయడానికి ప్రస్తుతం అవకాశమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ప్రస్తుతం పాండమిక్ మధ్యలో ఉన్నాం కాబట్టి వ్యాక్సిన్ ఇచ్చేటటువంటిది 3 రకాలైనటువంటి కారణాలుగా వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సిన్ ఎందుకు ఇస్తారంటే, ఒకటి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత తిరిగి కరోనా వ్యాధి రాకుండా ఉండడానికి. అయితే మనం పాండమిక్ మధ్యలో ఉన్నాం కాబట్టి మరి రోగగ్రస్తులైన వాళ్ళ పరిస్థితి ఏమిటి? కాబట్టి ప్రస్తుతం తయారు చేసే వ్యాక్సిన్ రోగగ్రస్తుల్లో కనుక వ్యాక్సిన్ ఉపయోగిస్తే వాళ్ళ ఇమ్యూనిటీని పెంచడం కానీ వాళ్ళలో ఉన్న లక్షణాలను తగ్గించడం కానీ చేసేటటువంటి శక్తివంతమైనటువంటి వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. అంటే వ్యాక్సిన్లు ఎవరు చూడాలి? ప్రస్తుతం వ్యాధిగ్రస్తులైన వాళ్ళలో చూడాలి, వ్యాధి లేని వాళ్ళలో చూడాలి, వివిధ ఏజ్ గ్రూప్స్ 18 ఏళ్ళని తీసుకుని 60 ఏళ్ళు 70 ఏళ్ల దాకా ఉన్న వాళ్ళందరికీ కూడా రకరకాలైనటువంటి ఏజ్ గ్రూప్స్ లో వాళ్ళని వివిధ జాతుల ప్రజల్ని సెలెక్ట్ చేసుకుని ఇటువంటి పరీక్షలు చేసి కనుక మనం వ్యాక్సిన్ కొనుగోలు చేసినట్లయితే ఆ వ్యాక్సిన్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుందా లేదా అనేది 3rd స్టేజ్ లో తెలుస్తుంది. అప్పుడు ఇది తెలిసింది కాబట్టి మనం అటువంటి వ్యాక్సిన్ ని మనం కొనుక్కునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ కొనుగోలులో ఈ జాగ్రత్తలు తీసుకుని కనీసం క్లినికల్ ఫేజ్ 3 దగ్గరైనా వాళ్ళతో కొన్ని జాయిన్ అయ్యి మన దేశంలో కొంతమంది ప్రజల మీద చేసి కనుక మనం తీసుకుంటే మనకది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎంత వ్యాక్సిన్ అవసరం అవుతుంది అనేటువంటి ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎంత వ్యాక్సిన్ మనకు అవసరం అవుతుంది, ఎవరెవరికి వ్యాక్సిన్ ఇవ్వాలి అనేటటువంటి దాని మీద కూడా మదింపు చేస్తున్నారు. కాబట్టి మనకు ఒక అవగాహన వస్తుంది, ఎంత వ్యాక్సిన్ మనకు దేశంలో ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుంది, అది ఏ స్టేజ్లో ఇవ్వాల్సి వస్తుంది, ప్రాథమికంగా ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది, తర్వాత స్లోగా ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది. ఇటువంటిది ప్రాథమికంగా ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది అంటే ముఖ్యంగా పబ్లిక్ రిలేషన్, అంటే పబ్లిక్ తో ఫంక్షన్ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారికి, మళ్ళీ వైద్య వృత్తిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, పారామెడికల్ ఫోర్సెస్ కి, మళ్ళీ ఈ మన పత్రికా విలేకరులకి, వీళ్ళకి ఎక్కువ మంది ప్రజలతో సంపర్కం ఉండి ప్రజల్లోకి వెళ్లి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు, ఇలాంటి వాళ్ళకి ముందర ప్రథమ స్టేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడం. ఇలా ఏ వాళ్ళకి ఏ వర్గం ప్రజలకి ఎప్పుడు వ్యాక్సిన్ ఇవ్వాలంటే కూడా మదింపు చేస్తే ఇది అన్ని రకాల బాగుంటుంది. కాబట్టి 3 జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఒకటి వ్యాక్సిన్ సరిగ్గా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందా అన్న 3వ క్లినికల్ ట్రయల్, తర్వాత ఎంత స్థాయిలో ఉత్పత్తి, ఎంత కొనుక్కోవాలి, ఇవి తీసుకుంటే మనకి వ్యాక్సిన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ మదింపు చేయడం అవసరం. మహబూబ్ ఖాన్ గారు, ఇప్పటికే మనం చూసాం అన్లాక్ ప్రక్రియ అనేది వేగంగా కొనసాగుతుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అన్లాక్లో మరిన్ని వెసులుబాట్లు, మరిన్ని ఆంక్షల సడలింపు కార్యక్రమం కూడా కొనసాగబోతోంది. ప్రజల్లో కరోనాపై పూర్తి స్థాయిలో ఇప్పుడు అవగాహన వచ్చినప్పటికీ భయం మాత్రం క్రమంగా తగ్గుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అవగాహన పెరిగింది, మాస్కులకు సంబంధించి కావచ్చు, శానిటైజేషన్కు సంబంధించిన అవగాహన పెరిగినా భయం మాత్రం క్రమంగా తగ్గుతుంది. కానీ రానున్న రోజుల్లో ఇంకా వ్యాక్సిన్ రావడానికి కొంత సమయం పడుతుందన్న అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? తొలిసారిగా ఇప్పటికే కరోనా వచ్చి వెళ్ళిపోయిన వారు కూడా రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు సూచిస్తారు? అంటే మామూలుగా ఈ కరోనా గురించి మీరు చెప్పినట్లుగా ప్రజల్లో మంచి అవగాహన అయితే వచ్చింది, కానీ బాధ్యతారాహిత్యం కొద్దిగా పెరిగింది. సో ఈ ధైర్యము ఎక్కువైంది, ఎందుకంటే మందులు వచ్చినాయి, అందరూ రికవర్ అవుతున్నారులే అనుకునే ఒక సూడో ఫీలింగ్ ఒకటి వచ్చింది. అది రాకూడదండి. ఎందుకంటే ఇక సెప్టెంబర్ 1 నుంచి సడలింపులు కూడా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి కొద్దిగా మనుషులు కూడా ఒక కాంగ్రిగేషన్ అంటే గుంపులుగా ఉండవలసిన పరిస్థితి కూడా వస్తుంది. ఉదాహరణకి ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమే కానీ ఓపెన్ చేశారనుకోండి, ఇలా ఇంక్రీజ్ కావడానికి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు మందులు ఉన్నాయి కదా అనుకొని ధైర్యంతో కానీ, వ్యాక్సిన్ వస్తుంది కదా అనే ధైర్యంతో కానీ, అలాంటివన్నీ ఆ ధైర్యాలంటే సూడో ధైర్యాలు, అంటే అవి మంచివి కావు, అవి మంచి ఆలోచన కాదు. ప్రజలు తప్పనిసరిగా ప్రభుత్వం ఇస్తున్న సమాచారాన్ని తప్పనిసరిగా వాళ్ళు పాటించాలి. ఇంట్లో నుంచి బయటకు వస్తే మాస్క్ తప్పనిసరి,
భౌతిక దూరం తప్పనిసరి, చేతులు కడుక్కోవాలి. ఈ 3 చాలా కీలకమైన అంశాలు. అంటే ఇప్పుడే కాదండి, ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా ప్రపంచ దేశాల అంచనా ప్రకారం కనీసం ఇంకో 1.5 ఇయర్స్ అంటే సంవత్సరంన్నర వరకు ఈ మాస్కులు, భౌతిక దూరాలు, ఈ చేతులు కడుక్కోవటాలు మాత్రం తప్పవు. సో అందుకని ప్రజలు ఆ దూరదృష్టిని పెట్టుకొని అయిపోయింది కదా, అయిపోతుంది, ఈ వేవ్ అయిపోతుంది, ఫస్ట్ వేవ్ అయిపోతుంది, ఇక రాదు అనుకొని అలాంటి అపోహలు లేకుండా తప్పనిసరిగా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళ నియంత్రణలో వాళ్ళు ఉండాల్సిందే. అదే శ్రీరామరక్ష అని మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. మాస్కులేట్ కోసం, తర్వాత ఈ భౌతిక దూరము, ఈ చేతులు కడుక్కోవటమే చాలా ఇంపార్టెంట్ అని అందరూ చెప్పడం జరిగింది. ప్రజలు తప్పనిసరిగా వీటిని పాటించాల్సిందే. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా కానీ పాండమిక్ సెకండ్ వేవ్ వస్తుంది. ఆ సెకండ్ వేవ్ కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కాస్త ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. సో ఈ ప్రకారంగా ప్రజలు తప్పనిసరిగా వాళ్ళంతటా వాళ్ళు ఐసోలేట్ కావటం కానీ, అంటే అనవసరంగా రావాల్సిన పని లేదు, అవసరం మేరకే వెళ్ళి ఇప్పుడు ఉదాహరణకి ఒక కిరాణా కొట్టుకు వెళ్ళాలనుకోండి, భౌతిక దూరం పాటించండి. ఒకవేళ ఎక్కడికన్నా మార్కెట్కి వెళ్ళొచ్చు. అదే ఇప్పుడు చెప్తుంది, మాల్స్ ఓపెన్ అయినాయి. మాల్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా గుంపులుగా వెళ్ళాల్సిన పని లేదు, ఒకే టైంలో వెళ్ళాల్సిన పని లేదు. సో ఆ టైమింగ్ చూసుకొని వాళ్ళకి అవసరం మేరకే, ఊరిక ఏదో కొందాంలే సరదాగా షాపింగ్ చేయటము, సరదాగా వెళ్ళటం అలాంటివి కాకుండా అవసరం మేరకు బయటికి వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఈ నియంత్రణలో ఉంటే చాలా మంచిది. తప్పకుండా ప్రభుత్వం ఇస్తున్న సూచనలన్నీ కూడా పాటించి రానున్న రోజుల్లో కూడా ప్రజలు అత్యంత అప్రమత్తతను పాటించాల్సిన అవసరం ఉందనే కీలకమైన సూచన చేస్తున్నారు మహబూబ్ ఖాన్ గారు, అలాగే జగన్నాథం గారు. తొలిసారిగా వచ్చిన వారికి కూడా రెండోసారి వచ్చే అవకాశాలు చాలా తక్కువ అయినప్పటికీ కూడా వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా తమ ఇమ్యూనిటీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు వ్యాయామం కూడా పూర్తి స్థాయిలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కరోనాకు సంబంధించిన వైద్యంపై అవగాహన రావడం, మిగతా దేశాలతో పోల్చి చూస్తే మన దగ్గర మోర్టాలిటీ రేట్ కూడా చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా దీనిపై కేంద్రీకృతం చేసింది. ప్రభుత్వం అంతా కూడా ప్రస్తుతం సన్నద్ధమై ఉంది కాబట్టి ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ స్వీయ నియంత్రణ కావచ్చు, తప్పకుండా ఒక క్రమశిక్షణను రానున్న రోజుల్లో కూడా పాటించి కరోనా బారిన పడకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉందని సూచిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మహబూబ్ గారు, అలాగే జగన్నాథం గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది అంశంపై ప్రత్యేకమైన చర్చ. నమస్తే.